పార్టీల నడుమ కల్తీ నెయ్యి పంచాది రోజుకింత పెద్దగైతుంది. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ వారం దినాల సంధి గదే కిరికిరి నడుస్తుంది. అసెంబ్లీలో చర్చ పెట్టాలే అని దినాంలోళ్ళైతుంది. అందుకే ఇక లీడర్ సాబులంతా మంగళవారం మీటింగ్లు చాలైన వెంటనే కల్తీ నెయ్యి ముచ్చట్లే ముంగటేసుకుర్రు. అసలు ఏమైంది, ఎట్లెట్లా చేసిర్రు, ఏం కథ అనేది సార్లే చెప్పుకొచ్చిర్రు. చూడుర్రిగా. ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. తక్కువ రేటుకు వస్తున్నదని ఎట్లా వాడితే అట్లా కొన్నారు, ఏది వాడితే అది వాడినరా అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. నెయ్యి కల్తీ ఎవరు చేసిండ్రు, ఏ కంపెనీలు చేసినాయి మొత్తం లిస్ట్ బయటికి తీసిండ్రు. అవి చూడరే టీవీల పేర్లన్నీ చూపించుకుంటా మరి మాట్లాడిండు బాబు సారు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఓ రేవు పోంటి చేసుకుంటా పోయిండ్రు, ఎంకన్న పేరు ఖరాబు చేయనికే చూసిండ్రు అని కోపానికి వచ్చిండు సీఎం సారు. ఇక అట్లుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట కూడా ఒకసారి చూడర్రే. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. తప్పు చేసిన వాళ్ళను పాత సర్కారు వాళ్ళు ఎట్లేని కేసుకొని వస్తుర్రో ఏమో అని గరం అయిండు పవన్ సారు. ఇంకో ముచ్చటేంటిదంటే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ గిట్లా తీర్లనే నడిచినాయి ముచ్చట్లు. ఇక అటు పంకపార్టీ వాళ్ళ బలగం ఎక్కువగా ఉన్న మండలి మీటింగులలో సుతా 26వ తారీఖు నాడు నెయ్యి కల్తీ మీద చర్చ ఉన్నది. మరి ఆయాలే ఎటువంటి ముచ్చట్లు వినిపిస్తాయో చూడాలి. మంగళవారం నాడైతే మండలిలో శాంతి భద్రతల మీద చర్చ పెట్టిండ్రు. సర్కారోళ్లకు ఎగజ్ పార్టీ వాళ్ళకు నడమ మాటల తూటాలు గట్టిగానే పేలినాయి. అన్నిటికీ మించి పాల కల్తీ మీద ప్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. జనం వచ్చి ప్రజలు వచ్చి అక్కడ వచ్చి చనిపోతుంటే కదండి పాలు కల్తీలో చనిపోవడం ఏంటండి? ఎవరు బాధ్యత అండి? ఇవాటికి 3 రోజు అయింది, 2వ రోజు. ఎవరి మీద చర్య తీసుకున్నారండి? ఏమయ్యారండి దాని పర్యవేక్షణ అధికారులు? ఎవరి మీద చర్య తీసుకున్నారండి? వాటికి ఎవరో ఒకటి పాలు సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సమస్య ఎందుకైతే జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం అంటే భయం లేకపోవడం. పర్వాలేదు నేను కల్పించుకొని తీసి ఆ లోకల్ గా ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముడి చెప్తే చాలు, వాళ్ళకి ఎవడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయేది. గదా అన్నట్టు పార్టీల నడమ లొల్లులు అయితే గట్టిగా అవుతున్నాయి. కానీ దాంట్లో పబ్లిక్ కు పనికొచ్చే పథకాల ముచ్చట్లు, పనుల ముచ్చట్లు, ఇచ్చేదేంది తెచ్చేదేంది అనేది మాత్రం ఎక్కడ వినిపిస్తలేవు. 2 దిక్కులోళ్ళు దుబ్బెత్తి పోసుకున్నట్టే సరిపోయింది కదా అనుకుంటుండ్రు ఇప్పుడు జనాలు.